ముందున్నటువంటి సాహితీ మిత్రులందరికీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక భాషా శాఖ యొక్క సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఉద్యోగరీత్యా వికారాబాద్ జిల్లాకు రోజు ప్రయాణం చేసేవాడిని. మెహదీపట్నం దగ్గర నేను బస్ ఎక్కి అక్కడనే దిగి మళ్ళీ వచ్చేవాడిని ఇంటికి. అయితే మెహదీపట్నం ఒక పెద్ద అంగడిలాగా ఉంటుంది, జాతరలాగా ఉంటుంది. అక్కడ నాకు కనిపించినటువంటి ఒక దృశ్యాన్ని, తెలంగాణ పల్లెల నుంచి చాలామంది మహిళలు, అభాగ్యులు ఎన్నో పనుల మీద పట్టణానికి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా. అట్లాంటి ఒక స్త్రీమూర్తి గురించి నేను కవిత రాసిన. శీర్షిక మల్లెల మాల. బ్రతుకుతో ఆమె చేసే పోరాటం ముందు ఎండావన ఏకమైన ఓడిపోవలసింది. అంబటియాల కల్లా ఆమె గాలికి గంధం బొట్లు పెడుతూ ఒక నిశ్శబ్ద పరిమళమై అపరిచితులందరినీ పలుకరిస్తుంది. లోకాన్నంతా ఎండకత్తితో భయపెట్టే పగటి చక్రవర్తితో దినమంతా యుద్ధం చేస్తుంది. సన్నజాజులు బొండుమల్లెల చెల్లులను దారంతో జత చేస్తూ ఆమె బ్రతుకును మాలలు మాలలుగా అల్లుకుంటుంది. అరచేయి మొచేయి మధ్య ఆమె నేర్పరితనం మల్లెతీగై సాగుతుంది. మెహదీపట్నం మాయాలోకం ద్వారానికి ఆమె కట్టని పూల తోరణం. మెట్టినింట్ల కూతురు ఎట్లుందో అని ఆరాటపడే తల్లి మనసులా అప్పుడప్పుడు ఆకాశం ఒక నల్లని మబ్బై ఆమెను పలకరిస్తుంది. మెట్టినింట్ల కూతురు ఎట్లుందో అని ఆరాటపడే తల్లి మనసులా అప్పుడప్పుడు ఆకాశం ఒక నల్లని మబ్బై ఆమెను పలకరిస్తుంది. ఆమె నిఖార్సైన నీలిమేఘం నవ్విందంటే ముఖం నిండా మొలిచే తెల్లని ముత్యాలు కదిలిపోయే కాళ్ళకు పగ్గమేసినట్టే. రైతు బజారంతా ఒక రౌండ్ వేసి ఒక వారపు ఒంటిల్లును సంచి నిండా సర్దిన మధ్యతరగతి మమకారం దండల మీద చూపు నిలిపి జేబులన్నీ మల్ల తడివి చూస్తుంటే పైసలు రేపు ఈసారు అంటూ గుండెల్లోని పరిమళాన్ని చేతికి అందిస్తుంది. మల్త రోజు పండుగ పబ్బమో అయితే 30-40, లేకపోతే ఆమె గొంతు 15-20 అర్రాజు పాటవుతుంది. మూరలు పైసలే తప్ప ఆమె రవిక మీద ఎండిన చెమట గీసిన సొమాలియా దృశ్యం ఏ చూపుకు అనదు. దినం కిటికీలు మూసి పడమటి దీపం పోత మూర ధరను సగానికి తెప్పి మాయమవుతుంది. మజ్బూరి 4 ఏళ్ళు నోట్లకు పోవాలంటే దండలన్నీ మూరలైపోవాలి. అగ్వకో సగ్వకో అమ్ముకోవాలి. మాపటికి ఇంటి దీపం లెక్క కడపల కాలు పెట్టాలి. నిలబడని కంటి రెప్పలకు కిటికీలను అతికిస్తూ చీరకొంగు చివరన చిల్లరై చీకటి అంచున అడుగై ఆమె పళ్ళ వెలుగై కదిలిపోతుంది. నిలబడని కంటి రెప్పలకు కిటికీలను అతికిస్తూ చీరకొంగు చివరన చిల్లరై చీకటి అంచున అడుగై ఆమె పల్లె వెలుగై కదిలిపోతుంది. ఆమె గొంతు మనుగడ కోసం పగలంతా మోగే ధర్మగంట. ఆమె బతుకు ఎవరూ శృతించని ఏక్తారా, ఎవరికి ఎవరూ పట్టని చీమల పుట్టకాడ నన్ను పద్యం చేసి నిలబెట్టింది. ఆమెలో ప్రవహిస్తూ, ఆమెలో ప్రతిధ్వనిస్తూ, ఆమెకే వినిపించని ఒక అశ్రుగీతం. ఆమెను క్షణకాలమైన తడిముచ్చటై పలకరించాలని 100 రూపాయల మల్లెపూల పుట్లమై గుండె గది నిండా కాసేపు పరిమళాలు చల్లుకుంటా. థ్యాంక్ యూ.